పినాకపాయను ఓడగొట్టి కైపారామును గెలిపించుకొని ఎస్పీ రెడ్డి చేతులకు పోతాయని మున్సిపాలిటీ మోసం చేసినావు. ఇది నిజం కాదా? మోహన్ రెడ్డి గారు నమస్కారం పెడతాడా. పినాకపాయని మంచి వ్యక్తిని ఓడగొట్టి కైపారాముని గెలిపించుకొని మున్సిపాలిటీని అత్తగతం పెట్టుకున్నావు. ఇది కరెక్ట్. 2014లో మళ్ళా శ్రీధర్ భార్యని పెట్టించి బిందెల సుదర్శన్ దగ్గర డబ్బులు తీసుకొని మరలా సుధాకర్ రెడ్డి భార్యను, అది లేడీస్ వార్డు కాదు, అతను భార్యను పెట్టించి ఈడ శ్రీధర్ భార్యను ఓడగొట్టి ఆడ గెలిపించి ఆమెకి చైర్మన్ పదవి ఇచ్చి ఆమె భర్తను కోఆప్షన్ నెంబర్ ఇచ్చి కాయలు కాని లెక్క ఎంబడి పెట్టి మున్సిపాలిటీని దోచుకున్నావే. ధర్మమా మోహన్ రెడ్డిది? మళ్ళా ఇప్పుడు పాపం రాజగోపాల్ రెడ్డి గారు అతని భార్య గెలిచింది. నువ్వు వాళ్ళకు పోతానని చెప్పి కడుపు మంటలేసి ఒక ముస్లిం లేడికి ఇచ్చి పగ్గాలు చేతులు పట్టుకునేవే. ఎంత అధర్మమయ్యా ఇది. ఇంకో మాట చెప్తుండా, నంద్యాల వదిలిపెట్టి మొగ్గులు కావాలా? నీకు తెలియదు. ఒక మాట చెప్తాను. 1967లో మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగినది. మంచి పాలగాళ్ళు మర్యాద చిత్రం ఒక 10 మంది పేర్లు చెప్తా. మర్యాద చిదామరప్పనం ఓడగొట్టింది కుంటోడు అసలు. నువ్వు తెలుదు, నువ్వు ఏడగొట్టావో మాకు తెలుదు. నేను ఇక్కడ పుట్టిన కొట్టి మాట్లాడతాడా. అట్లనే మానేశ్వర దేవలంలో గోప్ సుబ్బయ్య మా బల్జోళ్ళ కులత్తుడు చిన్న గౌండ ఆమద్ 25 రూపాయలు ఖర్చు అయిందయ్యా. ఆ 25 రూపాయలు ఇస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు. నీకెందుకు ఇవ్వాలరా 25 రూపాయలు వేస్ట్, నా పర్సనల్ చూసి నాకు ఓట్లు వేస్తా అన్నాడు. ఓడిపోలేదా గోప్ సుబ్బయ్య? తిక్క మోహన్ రెడ్డి గడ్డి పోసలు కలిసి గజమును బంధించవా? పాట ఏం లేదా? నిన్ను ఓడగొట్టడానికి ప్రజలు ఓడగొడతారు, మొగోళ్ళు అవసరం లేదు. నేను మొగోళ్ళు ఆడోళ్ళ కాడ మొగోళ్ళు నిన్ను పడగొట్టికి ఓట్లు సాల్. నీ పాపం పండింది, శతకోపం ఫలితం ఎన్నెమిడి పారుకు దక్కుతుంది. నిన్ను ఓడగొట్టేది ఖాయం. ఎన్నెమిడి పారుకు ఎమ్మెల్యే ఎంత వచ్చినా ఉంటావు నువ్వు. డ్రైవర్ పంపుతావు, 500 వచ్చినాం, 200 వచ్చాం. ఆ ఆర్డర్ ఏం సాగవు మా దగ్గర. నీ కాడికి నువ్వు రూపాయి అంటే మేము 10 పైసలు ఎక్కువ, నువ్వు 2 రూపాయలు అంటే 10 పైసలు ఎక్కువ. డబ్బులు నీ కాడ ఉండేది, మా దగ్గర లేవా? మా క్యాండిడేట్ కూడా గట్టిగా ఉన్నాడు. చించేస్తాం. అందరికీ నమస్కారం. మాట్లాడతాను.